హలో అండి. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక నెల రోజుల పాటు నిల్వ చేసుకుని వాడుకునే చుక్కకూర నిల్వ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా చుక్కాకును తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని తడి లేకుండా ఒక పొడి గుడ్డతో ఆకునంతా కూడా తుడుచుకోండి. ఆ తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 5-6 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఈ విధంగా పొడిలాగా చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పోపు వేసుకోండి. పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కాకును వేసుకుని బాగా మరోసారి బాగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఇంత ముందు మిక్సీ జార్ లో పౌడర్ చేసి పెట్టాం కదండి, దాన్ని వేసుకోవాలి. అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లి కూడా ఒక 4-5 వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుని ఆయిల్ దగ్గర పడేంత వరకు ఉంచుకుని ఆ తర్వాత స్టవ్ మీద దించుకుని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.